18 దూడలు ఉన్నాయండి. 18లో 1 ఇయర్ బుల్ ఒకటి ఉంది, ఇది 2.5 ఇయర్స్ బుల్ ఒకటి ఉంది. 19 అనమాట. దీంతో 19 అండి. ఇప్పుడు రైతులు కూడా ఇట్లాంటి దూడలు కొనుక్కోవడం వల్ల లక్షలు పెట్టి గేదెలు కొనుక్కోవడం అనేది తప్పదు సార్. ఏదైనా ఒకటి సార్, డైరీ ఫారంలో కష్టం ఉంటుంది, కానీ అన్నిటిని కూడా కష్టాన్ని కూడా సంతోషంగా చేయగలిగితేనే ఈ ఫీల్డ్లో దిగాలి సార్. ఓకే, రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి సార్ మన దగ్గర? అంటే ఇంకోటి ఏంటంటే అన్ని కలిపి తీసుకుంటే మాత్రం మన దగ్గర బుల్ కూడా ఉందండి. ఓకే, బుల్ కూడా ఇచ్చేస్తాం, రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తాం. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నామండి. ఒకసారి అయితే వాళ్ళ ఫామ్ లొకేషన్, ఇప్పుడు ఎన్ని దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని దూడలు ఉన్నాయి? ఫామ్ లో వచ్చేసి 18 దూడలు ఉన్నాయండి. ఒక బుల్ ఉంది. ఓకే, 18 దూడలు, ఒక బుల్ ఉంది. ఆ 18లో కూడా ఒకటి 1 ఇయర్ 1.5 ఇయర్ లోపు ఒక బుల్ ఉంది. 2 బుల్స్ ఉన్నాయి మొత్తం మీద, పెద్ద బుల్ ఒకటి, చిన్న బుల్ ఒకటి, మిగతా పడ్డలు ఉన్నాయండి. మొత్తం 19 అండి. 19 బుల్ తో కలిపి 19. బుల్ తో కలిపి 19. ఓకే, ఒక్కొక్కటి చూపిరా సార్? ఒకటి చూపిస్తున్నాం అండి, చూసుకోవచ్చు. మనకైతే అన్ని కూడా 19 దూడలలో ఒకటైతే బుల్ ఉంది, 18 అయితే ఫీమేల్ కాప్స్ ఉన్నాయి. టాప్ క్వాలిటీ పడ్డండి. ఇదైతే అబౌవ్ ఉంటది, 2 సంవత్సరాల పైనే ఉంటది అని చెప్తున్నారు. ఇప్పుడు జనవరి లోపు 100% కట్టుద్దండి. కట్టుద్ది. ఓకే, జనవరి లోపు అయితే కట్టుదలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ హీట్ స్టేజ్ లోనే ఉంది. ఓకే, ఇది 2 ఇయర్స్ 4 months 5 months అట్లా ఉంటుందండి. 5 months ఉంటుంది. ఓకే, 2 years పైనే ఉంటుంది అని చెప్తున్నారు. 2.5 లోపు ఉంటుంది సార్. ఓకే, ఈ 100% ఈట్కి వచ్చే స్టేజ్ లో ఉందండి ఇప్పుడు. ఓకే ఓకే, మేము కూడా ఈటుకు రావడానికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఓకే, ఈ శనగలు పెట్టడం అని అయ్యని వాటికి మినరల్ మిక్చర్ అని మంచిగా వాటిని ఇచ్చేస్తున్నాము. దీని హెడ్ కానీ, దీని లుక్ కానీ, దీని స్టైల్ కానీ చూసుకోవచ్చండి. 100% జాఫ్రాబాడీలో గ్రిడ్ బ్రీడ్ అండి. ఓకే, ఒరిజినల్ క్వాలిటీ బ్రీడ్. దాని కొమ్ములు కానీ, దానికి స్ట్రక్చర్ కానీ చూసుకోవచ్చు. ఓకే, అది నేను ఎప్పుడు ఇచ్చినా కూడా నేను ఆంధ్ర, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇచ్చానండి కాప్స్. ఎవరు నా ఫామ్ లో కాప్స్ తీసుకున్న వాళ్ళు నష్టపోయిన దాఖలాలు అయితే లేవండి. 100% సాటిస్ఫైడ్ గా ఉంటున్నారు అందరు కూడా. నేను ఈ సెలక్షన్ కూడా మదర్ మిల్క్ ఎక్కువ ఉన్నట్టునే ప్రిఫర్ చేస్తాను. ఓకే, అది చూసుకోవచ్చు. మనకైతే మొత్తం అయితే 18 దూడలు, ఒక బుల్ అయితే సేల్కుందండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాటి రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అయితే, రేట్ల విషయం ఎట్లా ఉంటాయి ఏంటని. అన్ని డిఫరెంట్ ఉన్నాయండి, చిన్న సైజు. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్? మన దగ్గర మన ఫామ్లో వచ్చేసి దూడలు వచ్చేసి 1 year to 3 months నుంచి 2.5 years వరకు ఉన్నాయండి. 2.5. ఓకే, 1 year 3 months నుంచి 2.5 years వరకు ఉన్నాయి దూడలు ఉన్నాయి. మొత్తం జాఫ్రాబాడీ బ్రీడ్ ఉంది. అందులో ఒకటి మాత్రం ముర్రా దూడ ఒకటి ఉంది. ఓకే, రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి సార్ మన దగ్గర? అంటే రైతుల ఇంట్రెస్ట్ బట్టి చెప్తామండి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకున్న వాళ్ళే ఫోన్ చేస్తే, కావాలనుకున్న వాళ్ళే ఫోన్ చేయడం బెటర్ సార్. ఎందుకంటే మామూలుగా ఇంకోటి ఏంటంటే అన్ని కలిపి తీసుకుంటే మాత్రం మన దగ్గర బుల్ కూడా ఉందండి. బుల్ కూడా ఇచ్చేస్తాం, రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తాం. అది ఓకే, బల్క్ గా తీసుకున్నా కూడా రీజనబుల్ గా తీసుకుంటే ఇప్పుడు మొత్తం అన్ని పట్టలు ప్లస్ బుల్లు కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదండి. ఒకటే పార్టీ అయితే చాలా హ్యాపీ. ఓకే, అది ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు, చూద్దామండి. దీని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుగుదాం. సార్ ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ అందాది? ఇది 2.5 సార్. 2.5 years. ఓకే, చూసుకోవచ్చు. జాఫ్రాబాదీ బ్రీడా? జాఫ్రాబాదీ ఒరిజినల్ బ్రీడ్ సార్. ఓకే, చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. హీట్కి వచ్చే స్టేజ్ లో ఉంది. ఓకే, 2.5 years గల దూడైతే సేల్కి ఉందండి. సార్ ఇప్పుడు దూడలకి ఎలాంటి దానా వాడాలి, ఎట్లా సార్? ఇప్పుడు ఇది దూడలకి మంచిగా దానా వాడి వాటికి మినరల్ మిక్చర్ కానీ, మంచి పచ్చక్క, గోధుమ పొట్టు అలాంటివి ఇచ్చి పౌష్టికాహారం ఇస్తే తొందరగా హీట్కి వస్తాయి, కన్సీవ్ అవుతాయి సార్. ఓకే, ఏదో టైంపాస్గా ఏదో కొద్దిగా వాడికి ఒక పిరికెడు మేత వేసి వదిలేస్తే మాత్రం అవి వాటి వల్ల ఉపయోగం ఏముండదండి. ఓకే, అది ఇప్పుడు రైతులు కూడా ఇట్లాంటి దూడలు కొనుక్కోవడం వల్ల లక్షలు పెట్టి గేదెలు కొనుక్కోవడం అనేది తప్పదు సార్. ఓకే, ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే గేదెలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గేదెలు అంటే జాఫ్రాబాడీ గేదె కొనాలంటే 2 లక్షలు దాకా, 2 లక్షల పైన కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమే తీసుకొచ్చాం 2,70,000కి. ఓకే, ఇప్పుడు అలాంటి రేట్లు పెట్టి తెచ్చుకునే బదులు ఇట్లాంటి వాటిని మంచిగా తయారు చేసుకుని బుల్లితో క్రాస్ చేపించుకొని, ఇప్పుడు మన ఫామ్ లో జాఫ్రాబాడీ బుల్లే ఉంది, వాటితో క్రాస్ చేపించుకొని చేసుకున్నాం అనుకోండి, 100% రైతులకి న్యాయం
న్యాయం జరుగుద్దండి. ఓకే, బుల్ కూడా మన దగ్గర జాఫ్రాబాడీ బుల్లే ఉందండి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే జాఫ్రాబాడీ కాఫ్స్ ఉన్నాయి కాబట్టి జాఫ్రాబాడీ బుల్ అయితేనే అది ఒరిజినల్ బ్రీడ్ అనేది వస్తుందనే ఉద్దేశంతో. అన్ని ఇప్పుడు మన దగ్గర దూడలు 18 దూడలు కూడా జాఫ్రాబాద్. ఓకే, 12-18 కూడా జాఫ్రాబాద్ బ్రీడ్ అని చెప్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి త్వరలోనే హీట్ గా వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఇంకొక 4-5 months లో వచ్చేస్తుందా సార్? ఇప్పుడు జనవరి కల్లా వచ్చేస్తుందని చెప్తున్నారు. హీట్కి వచ్చేస్తాయి అన్ని కూడా మనకి సంవత్సరం పైన ఉన్న 3 నెలల నుంచి 2.5 సంవత్సరాల గల వయసు గల దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఇక్కడ కల్లూరులో ఉన్నాం ప్రజెంట్, ఖమ్మం జిల్లా కిందకి వస్తుంది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి తీసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్. ఇది ఎన్నో నెంబర్ దూడ? ఇది జాఫ్రాబాడీలో 3rd నెంబర్ అండి. 3rd నెంబర్. ఓకే, జాఫ్రాబాద్ బ్రీడ్ లో 3rd నెంబర్. టాప్ క్వాలిటీ. ఓకే, దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. దీని మదర్ మిల్క్ అయితే చాలా ఎక్కువ ఉందండి. హై మిల్కర్. ఓకే, హై మిల్కర్ ఇది. సరే, ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇప్పుడు 2 years ఉంటదండి. 2 years ఉంటుంది. అయితే మొన్న 2 years కొంచెం 2-3 నెలలు అటు ఇటుగా ఉంటది. ఓకే, ఓకే. మొన్న రీసెంట్ గా ఒక 10-15 days బ్యాక్ మాత్రం సెమన్ వేయించాము. సెమన్ వేయించారా? ఓకే, సెమన్ వేయించిన దూడ ఇది. రీసెంట్ గా కన్ఫర్మ్ అయితే మనం 100% చెప్పలేరు. సెమన్ అయితే వేయించారు. సెమన్ అయితే వేయించాం. ఓకే, చూసుకోవచ్చు, క్వాలిటీ బాగుంది. 2 years ఏజ్ గల దూడ ఇది. సార్, జాఫ్రాబాద్ బ్రీడా? జాఫ్రాబాదీ ఒరిజినల్ జాఫ్రాబాద్ బ్రీడ్ కి సంబంధించిన దూడ ఇది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. 2 years అయితే ఉంటుందని చెప్తున్నారు. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఒక్కొక్క దూడని బట్టి ఒక్కొక్క రేట్ ఉందండి. అందుకోసమనే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు, సీరియస్గా తీసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక 1000-2000 అటు ఇటు ఉంటుంది, కానీ వచ్చేసి మాట్లాడుకోవచ్చండి. ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు, దీని డీటెయిల్స్ అడుగుదాం. సరే, ఇది ఎన్నో నెంబర్ దూడ? దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. 4వ నెంబర్ దూడ. ఓకే, చూసుకోవచ్చు. 4th నెంబర్ హై మిల్కర్ ఏనండి. ఓకే సార్, ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ సార్? ఇది జాఫ్రాబాడీలో గిర్ బ్రీడ్ అండి. ఓకే, జాఫ్రాబాద్ లో గిర్ బ్రీడ్. సరే, ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది? అందరూ వయసు వచ్చేసి 2 years ఉంటుంది. 2 years కొంచెం తక్కువే ఉంటుంది. ఓకే, 2 years అటు ఇటు ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, చూసుకొని దీనికైతే ఇప్పుడు సార్ ఇది ఎన్ని రోజులకి హీట్ వస్తుంది సార్ అందాదా? ఇది నాకు తెలిసి ఒక 6 months అట్లా పడుతుంది. 6 months, 6-7 months, 1 year లోపు 6-7 months పడుతుంది సార్. ఓకే, కానీ దీని ఏంటంటే హైట్ తక్కువ, లెంత్ ఎక్కువ. దీని బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, మొత్తం లెంత్ వస్తుంది. పాత ప్యూర్ గిర్ బ్రీడ్ అండి. మంచి హై మిల్కర్ కి పుట్టిన దూడ అనమాట దూడ. ఓకే, ఇదైతే 4th నెంబర్ కదా సార్? మొత్తం సార్ 4th నెంబర్ కాపీ ఇది. మొత్తం అయితే 18 దూడలు ఉన్నాయి. 18 కూడా జాఫ్రాబాద్ బ్రీడ్ కి సంబంధించిన మొత్తం. ఓకే, చూసుకోండి, ఇదైతే 2 years కి అయితే అటు ఇటు ఉంటుందని చెప్తున్నారు. మీరు ఎవరైనా రైతులు కావాలనుకున్న వాళ్ళు సార్ మామూలుగా ఫ్రీ రేంజ్ లో కూడా పెంచుకోవచ్చు సార్? ఇది ఫ్రీగా వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 15-20 ఎకరాల పొలం ఉన్నాడు, మంచిగా లోపల షెడ్ ఒకటి కట్టే చుట్టూ కాంపౌండ్ తిప్పేసి వదిలేసుకున్నారు అనుకోండి. అలా మంచి ఇన్కమ్, మంచి ఆదాయం వస్తుందండి. ఓకే, ఇవి పెద్దగా అయితే మనకి మంచి బఫెలో అయితే కదా సార్? మంచి టాప్ క్వాలిటీ బఫెలోస్ అయితే అండి. ఓకే, ఇంకొక దూడను అయితే తీసుకొస్తున్నారు. దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం సార్. దీని డీటెయిల్స్ చెప్పరా? ఇది 5వ నెంబర్ అండి. 5th నెంబర్ కాపీ ఇది. 5th నెంబర్ అండి. జాఫ్రాబాడీలో గిర్ బ్రీడ్ అండి. ఓకే, మంచి టాప్ క్వాలిటీ అండి. ఇది కూడా మిల్కరే. ఓకే, మంచి క్వాలిటీ గల దూడ అని చెప్తున్నారు. హెడ్ గానీ, దీని బాడీ స్ట్రక్చర్ గానీ ఫుట్బాల్ షేప్ లో ఉందండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? ఇది 1.5 year ఉంటుంది. 1.5 year. 5వ నెంబర్ అండి. సంవత్సరంన్నర ఉంటుంది. చాలా యాక్టివ్ గా ఉన్నాయి. సంవత్సరంన్నర ఉంటుంది అని చెప్తున్నారు. 1.5 year ఉంటుందండి. ఓకే, ఇప్పుడు రైతులు కూడా ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మంచి జాఫ్రాబాడీ గేదె కావాలన్నా కూడా, ముర్రా గేదె కావాలన్నా కూడా 1,50,000-2 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అదే వీటిని మంచి తయారు చేసుకున్నారు అనుకోండి, ఇవే 1,50,000-2 లక్షలు తయారైతాయి. ఇప్పుడు ఏం లేదు, ఒక 1 year వరకు కష్టపడితే చాలు సార్. ఎక్కువ రోజులు కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు. ఓకే, అది. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే 5వ నెంబర్ దూడ అండి. 5వ నెంబర్ దూడ 1.5 year ఉంటుందని చెప్తున్నారు. జాఫ్రాబాద్ బ్రీడ్ కి సంబంధించిన దూడ ఇది. ఒరిజినల్ అండి. జాఫ్రాబాదీ కూడా దాని హెడ్ గానీ, దాని కొమ్ములు గానీ, దాని బాడీ స్ట్రక్చర్ గానీ చూసుకోవచ్చు. ఓకే, అంతా ఒరిజినల్ అండి. ఫుట్బాల్ షేప్ లో ఉంది దూడ కూడా. సార్, వీటికి ఎన్ని కేజీల దానా గానీ, గడ్డి గానీ ఏదేసినా తింటాయి సార్. పొలంలో వదిలిపెట్టినా కూడా తింటాయి. పొలంలో వదిలిపెట్టినా కూడా తినగలేవని కూడా చెప్పడం జరుగుతుంది. దూడలు అయితే మొత్తం కూడా. ఓకే, ఇంకొక దూడ తీసుకొస్తున్నారు. దీని డీటెయిల్స్ ఒకసారి అడుగుదాం. ఇది 6వ నెంబర్ అండి. ఇది కూడా హై మిల్కర్ కాఫ్ అండి. ఓకే, 6వ నెంబర్ దూడ ఇది. తీసుకోవచ్చు మీరు. క్వాలిటీ 1.5 year అండి. 1.5 year ఉంటుంది సార్ ఇది. ఓకే, సంవత్సరంన్నర దూడ ఇది. 6వ నెంబర్. ఇప్పుడు మొత్తం 18లో ఇది 6వది అండి. ఓకే, 1.5 year కాఫ్ అండి. ఇది కూడా హై మిల్కర్ అండి. ఓకే సార్, ఇది ఎన్ని రోజులకు హీట్ వచ్చే అవకాశం ఉంది? ఇది 1 year పడుతుంది. 1 year పడుతుంది. ఓకే, సంవత్సరం అయితే పడుతుందని చెప్తున్నారు. 1 year పడుతుంది. సంవత్సరం ఇప్పుడు ప్రెజెంట్ అయితే సంవత్సరం ఒకటి సార్. దూడలు కొనుక్కున్న తర్వాత కొద్దిగా మంచిగా
ఫుడ్ ఇస్తే మాత్రం తొందరగా ఇది అవుతాయి సార్. ఓకే. ఏదో వదిలేసి కొన్నామంటే చేసినట్టే మాత్రం వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఏదైనా ఒకటి సార్, డైరీ ఫారంలో కష్టం ఉంటుంది, కానీ అన్నిటిని కూడా కష్టాన్ని కూడా సంతోషంగా చేయగలిగితేనే ఈ ఫీల్డ్లో దిగాలి సార్. ఏదో వచ్చినాం మనం అంటే మాత్రం అవ్వదు. అది కొంతమంది వస్తారు అన్ని లక్షల లాభాలు ఇన్ని లక్షల లాభాలు అంటారు కదా అని, అవన్నీ కూడా ఏంటంటే కష్టపడితేనే వస్తాయి. ఓకే. అది చూసుకోవచ్చు. మనకైతే ఇది సారీ 6th నెంబర్ కదా? 6th నెంబర్. ఓకే. 6వ నెంబర్ దూడ. మొత్తం అయితే 18 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఒక బుల్ కూడా సేల్కి ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రేట్లు అయితే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి మీకు నచ్చిన సీరియస్ గా తీసుకునే రైతులే మీరైతే ఫోన్ చేస్తే శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక దూడను అయితే తీసుకొస్తున్నారు. దీని డీటెయిల్స్ చెప్పండి సార్. జాఫరాబాడి ఒరిజినల్ అండి. ఓకే. అది 1.5 year కొంచెం తక్కువే ఉంటదండి. ఓకే. 7వ నెంబర్ కాఫ్ అండి. 7వ నెంబర్ కాఫ్. ఓకే. 1.5 అయితే కొంచెం తక్కువనే ఉంటుందని చెప్తున్నారు. 7వ నెంబర్ దూడ ఇది. చూసుకోవచ్చు. దీని క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. దూడల విషయానికి వస్తే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూసుకోండి. వాటి క్వాలిటీ చూసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకోవాలి స్టైల్ కానీ 100% ఒరిజినల్ కాదా అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు అయితే ఇది ఒరిజినల్ కాదా అనేది కూడా అర్థమైపోతుంది. ఓకే. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుందండి. సంవత్సరంన్నరకి అయితే కొంచెం అటు ఇటు ఉంటుందని కూడా చెప్తున్నారు. తీసుకెళ్ళేసి సార్ ఇది 7వ నెంబరే కదా? 7. ఓకే. చాలా యాక్టివ్గా ఉన్నాయండి దూడలు అయితే. ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది 1.5 year ఏజ్ అండి. ఒరిజినల్ జాఫరాబాడి అండి. ఇది 8వ నెంబర్ దూడ అండి. 8వ నెంబర్. ఓకే. 18లో 8వ నెంబర్ దూడ ఇది. హైట్ కూడా 1.5 year. ఓకే. హైట్ కూడా సైజ్ కూడా బాగుంది. ఇది హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 1.5 year ఉంటుందని చెప్తున్నారు దీని ఏజ్. చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఎక్కడ కూడా ఒక్కొక్క దూడ ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంతే కదా సార్? అంతే అండి. ఓకే. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం కల్లూరులో ఉన్నాం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఫామ్కి వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు అని కూడా శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు ఇక్కడ మనకి. సార్ వీటికి ఎంత సార్ దానా వేస్తారా లేకపోతే గడ్డి, పచ్చి గడ్డి, ఎండు గడ్డి? ఉదయం 1 కిలో, సాయంత్రం 1 కిలో ఇస్తున్నాం. దానా ఇస్తున్నారు. ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది, కానీ కిలోన్నర అట్లా ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఎండుగడ్డి విషయానికి వస్తే సార్ ఎండుగడ్డి, పచ్చి గడ్డి అన్ని తింటాయండి. అన్ని తింటాయి. ఓకే. అసలు ఓపెన్ ల్యాండ్ అయితే ఇంకా బెస్ట్ అండి. బెస్ట్. ఓకే. ఓపెన్ ల్యాండ్ అయితే ఇంకా బెస్ట్. దూడలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూసుకోండి మీరు కూడా. సంవత్సరంన్నర ఉంటుంది సార్. సంవత్సరంన్నర ఉంటుంది. పక్కా ఉంటుందని చెప్తున్నారు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా వచ్చి తీసుకోవచ్చు. ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు సార్. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? 9వ నెంబర్ అండి. ఎంత సార్? 9వ నెంబర్. 9th నెంబర్ కాఫ్ ఇది. ఓకే సార్. దీని డీటెయిల్స్ ఒకసారి ఏజ్ ఎంత ఉంటుంది సార్? అందరూ 1.5 year కి కొంచెం అటు ఇటుకు ఉంటుంది. ఓకే. 1.5 year కొంచెం లోపే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందండి. అన్ని కూడా దూడలు అయితే సేల్కి ఉన్నాయండి. 18 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి. మీకు ఎవరికన్నా నచ్చిన దూడ రేట్ అయితే మీరు వాట్సాప్ తీసి ఫోటో తీసి కూడా మీరు అడగొచ్చు. పలానా నెంబర్ అని అడిగినా పర్లేదు. ఓకే. పలానా నెంబర్ అని కూడా అడిగినా. ఇదైతే 9th నెంబర్. మీకు ఏ నెంబర్ దూడ ఎంత రేట్ అని కూడా వీళ్ళైతే చెప్తారు. ఇంట్రెస్టెడ్ సీరియస్ గా తీసుకునే రైతులు అయితే కాల్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి. మీకు రేట్ అయితే అటు ఇటు తగ్గించే ఉంటుంది సార్. తగ్గుతారు కదా? ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ ఏమి ఉండవు, మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మేము చెప్పట్లేమండి వీడియోలో. ఎందుకంటే 18 రేట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి రేట్లు చెప్తే వీడియో చాలా లెంతీగా అయిపోతుందని మేమైతే చెప్పడం జరగట్లేదు. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయండి. దూడల విషయానికి వస్తే మీకు చాలా యాక్టివ్గా ఉన్నాయి దూడలు. ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు. దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం ఒకసారి. 10వ నెంబర్ అండి. 10వ నెంబర్ దూడ సార్. ఇది జాఫరాబాదీలో గ్రిడ్ బ్రీడ్ అండి. 10వ నెంబర్ దూడ ఇది. సరే. కొద్దిగా అటు ఇటుకు ఉంటుంది. ఓకే. ఇది కూడా సంవత్సరంన్నర లోపు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందండి. చాలా యాక్టివ్గా ఉన్నాయి దూడలు. సార్ ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకున్న రైతులు దూడలతో మొదలు పెడితే బాగుంటుందా సార్? డైరీ అనేది మొదలు పెడితే ఇంకా పెట్టుబడి తక్కువ అవుతుంది. పెట్టుబడి తక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా పెట్టే రైతులు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏం చేయాలంటే సార్, ఒక 15-20 దూడలు కొనుక్కొని ఒక పాలిచ్చే గేదెలు 2-3 కొనుక్కున్నారు అనుకోండి. ఆ గేదెలు వచ్చేసి కొంచెం వాటికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వీటికి పెట్టుబడి తక్కువ అవుతుంది. అన్నిటిని కలిపి వీళ్ళు ఇప్పుడు ఆ 2 గేదెలు 3 గేదెల మీద మెయింటెనెన్స్ వెళ్ళిపోతే వీటిని సాదుకోవచ్చు అండి. ఇవి కూడా పెద్దగా అవుతాయి కాబట్టి మనకి బెస్ట్ సజెషన్ అది. ఓకే. ఇవి కూడా ఒక 1 year 2 years లో ఈ చేతికి వచ్చేస్తాయి. అది ఓకే. వాళ్ళకి పెట్టుబడి కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. పెట్టుబడి తక్కువతో కూడా మనం డైరీ మొదలు పెట్టవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి 18 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి.
దూడలు అయితే అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా 1.5 year 2.5 year లోపు ఉన్న దూడలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయి. ప్రజెంట్ మనం చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఒక్కొక్క దూడతో ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీకు నచ్చిన దూడని అయితే వాళ్ళు ఫోటో తీసి వాట్సాప్ చేసినా కూడా చెప్తాను కూడా చెప్పడం జరిగింది. ఇదైతే 10వ నెంబర్ దూడ. మొత్తం అయితే 18 దూడలు ఉన్నాయి. ఇది 10వ నెంబర్ దూడ. ఇంకొక దూడని అయితే తీసుకొస్తున్నారు, డీటెయిల్స్ ఒకసారి అడుగుదాం. సార్ ఎన్నో నెంబర్ ఇది? 11వ నెంబర్ అండి. 11వ నెంబర్ దూడ. మొత్తం 18లో ఇదైతే 11th కాపు, 11th నెంబర్ కాపు అండి. సార్ ఏజ్ ఎంత ఉందో, అందాజ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 1.5 year లోపే ఉంటుంది. ఇది కూడా ఓకే, సంవత్సరాల లోపు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దూడలు అయితే అన్ని కూడా నీట్గా ఉన్నాయి. సార్ నీట్గా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు సార్? మార్నింగ్ ఈవినింగ్ అడుగుతున్నారా సార్? ఎట్లా? మార్నింగ్ ఈవినింగ్ 100% క్లీన్ చేస్తుంటారు. ఓకే. ప్లస్ ఇంకేం చేస్తామంటే వాటికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తామండి, వ్యాక్సిన్స్ కూడా ఒక టైం పడకుండా. ఓకే. ఇది డివిజన్కి వస్తే మీకు అయితే చూసుకోవచ్చు అన్ని కూడా 18 దూడలు. ఇదైతే 11వ నెంబర్ దూడ. 11వ నెంబర్ దూడ. 11వ నెంబర్ దూడ. ఇంకొక దూడని అయితే తీసుకొస్తున్నారు సార్. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? 12వ నెంబర్ అండి. ఓకే, 12th నెంబర్ కాఫ్ ఇది. ఇది జాఫరాబాడీలో బూరి అండి. ఓకే. సరే, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? ఇది 1.5 year ఉంటుందండి. 1.5 year. ఓకే, సంవత్సరంన్నర ఉంటుంది సంవత్సరంన్నర దూడ ఇది. చూసుకోవచ్చు, హైట్ కూడా చూసుకోవచ్చు మీరు. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు. సార్ ఇది ఎన్ని రోజులకు హీట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఇది వచ్చేసి ఇది 1 year పట్టింది సార్. 1 year పట్టిద్దా సార్? ఓకే, 1 year పట్టింది. సంవత్సరం అయితే పట్టిద్దని చెప్తున్నారు హీట్కి రావడానికి. అయితే ఆరోగ్యంగా ఉందండి దూడ. ఓకే, ఓపెన్ గ్రేజింగ్ లో కూడా మీరు ఇలాంటి దూడలు తీసుకొని వదిలేస్తే కూడా ప్లేస్ అయితే ఇంకా బెస్ట్ సార్, బాగుంటది. ఇంకా వాటికి కూడా ఎక్సర్సైజ్ కూడా ఉంటది, బాడీ ఎక్సర్సైజ్ ఉంటది. ఓకే, గ్రోతింగ్ కూడా తొందరగా వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ల విషయానికి వస్తే మీరు నేరుగా అయితే ఈ నెంబర్, ఇప్పుడు ఈ దూడ రేటు మీకు ఎంత కావాలో దానికి ఆ ఫోటో తీసి పెట్టినట్లయితే వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే తీసుకునే రైతులే తీసుకుంటారు కాబట్టి వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. చూసుకోండి, యాక్టివ్గా అయితే ఉన్నాయండి. దూడల విషయానికి వస్తే మాత్రం అన్ని కూడా చాలా నీట్గా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకొక దూడను తీసుకొస్తారు. దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం. సార్ ఎన్నో నెంబర్ దూడ ఇది? 13వ నెంబర్ అండి. 13వ నెంబర్ దూడ. ఓకే, 13th నెంబర్ కాఫ్ ఇది. 1.5 year దూడ అండి. 1.5 year ఉంటుంది. ఏజ్ కూడా దీనికి సంవత్సరంన్నర ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. సరే, ఇది హీట్కి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 1 year పట్టింది. 1 year పడుతుందా? ఓకే. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరంన్నర లోపు ఉంటుంది. ఓకే, సంవత్సరంన్నర లోపే ఉంటుంది అని చెప్తున్నారు. దూడ విషయానికి వస్తే చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ గ్రేజింగ్ లో కూడా పెంచుకోవడానికి అయితే అన్ని కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎక్కడ కూడా దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు. సార్ వీటికి కూడా సేమ్ దానా సార్? ఇప్పుడు చిన్న దూడలకు కూడా అదే దూడ, పెద్ద దూడలకు కూడా సేమ్ దానా? ఓకే, చూసుకోవచ్చు. పదమూడో నెంబర్ దూడ ఇది. మొత్తం 18 దూడలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అయితే టైటిల్లో నెంబర్ ఉంది, వీడియో మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంకొక దూడలు అయితే తీసుకొస్తున్నారండి. దీని డీటెయిల్స్ ఒకసారి అడుగుదాం. సార్ ఎన్నో నెంబర్ దూడ ఇది? బ్రీడ్ ఏంటి? 14వ నెంబర్ అండి. 14వ నెంబర్ దూడ. ఓకే, చూసుకోవచ్చు అండి. ఇదైతే 14th నెంబర్ కాఫ్ కనబడుతుంది కదా. 14వ నెంబర్ దూడ ఇది. చూసుకోవచ్చు మీరు. చాలా హై మిల్కర్ అండి ఇది. ఒరిజినల్ కిడ్ బ్రీడ్ అండి. ఓకే, చూసుకోవచ్చు. ఇలాంటి చిన్న దూడలు కూడా మీరు తీసుకొచ్చి ఓపెన్ గ్రేజింగ్ లో చేసుకున్నట్లయితే మీకైతే దీని కాలు కూడా కురసండి. దూడ కూడా బాడీ స్ట్రక్చర్ కానీ హెడ్ కానీ చాలా వెరైటీగా ఉంటుందండి. చాలా మంచి క్వాలిటీ దూడ. 14వ నెంబర్ అండి. 14వ నెంబర్ దూడ. ఇంకొక 4-5 దూడలు ఉన్నాయి. మొత్తం అయితే 18 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్. దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది జాఫరాబాడీ బుల్ అండి ఇది. ఓకే, జాఫరాబాదీ బుల్ అండి. ఓకే, మేల్ కాఫ్ ఇది. 15వ నెంబర్ ఇది. ఓకే, మేల్ కాఫ్ చూసుకోవచ్చు. మనకు 15 నెంబర్ ఇది. 15వ నెంబర్. సార్ ఏజ్ ఎంత ఉంటుంది సార్? అందాజ 1 year ఉంటుంది. ఓకే, సంవత్సరం దూడ ఇది. మీకు మెయిల్ కాఫ్ విషయానికి వస్తే మాత్రం మగదూడ అండి ఇది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మగదూడ కూడా ఉంది. 18లో ఇది ఒక మెయిల్ కాఫ్ కదా సార్? ఇది 15వ నెంబర్ అండి. 15వ నెంబర్. ఓకే, 18లో ఒక మెయిల్ కాఫ్. ఓకే, 18 దూడల్లో అయితే ఒక మెయిల్ కాఫ్ ఉంది. మిగతా 17 కూడా ఫీమేల్ కాఫ్ ఉన్నాయి. ఒక బుల్ కూడా ఉందండి, పెద్దది. చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకి చిన్న దూడలు కావాలన్నా ఉన్నాయి, అట్లాగే 2.5 years దూడలు కావాలన్నా ఇక్కడైతే ఉన్నాయి. మొత్తం అయితే 18 దూడలు, ఒక బుల్ అయితే సేల్కుందండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. అన్ని కూడా మనకి చిన్న దూడలు ఉన్నాయి. ఓకే, 16వ నెంబర్ దూడ ఇది. చిన్న దూడ. క్వాలిటీ చూసుకోవచ్చు. మీకు చిన్న దూడలు కావాలన్నా కూడా ఇక్కడ ఫామ్లో ఉన్నాయండి.
ఇంకొక దూడ తీసుకొస్తున్నా సార్, దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? ఇది 17వ నెంబర్ అండి. 17వ నెంబర్ దూడ మొత్తం. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇది 1 ఇయరే కానీ చాలా క్వాలిటీ గల చూడండి. జఫ్రాబాడీలో నీల్ రవి ప్యూర్ బ్రీడ్ అండి. ఓకే, ఇదైతే 1 ఇయర్ ఉంటుంది సార్. ఏజ్ 1 ఇయర్ తక్కువే ఉంటుంది. తక్కువే ఉంటుంది. ఓకే, సంవత్సరానికి తక్కువనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక దూడని తీసుకొస్తున్నారు, దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? అండి ఓకే, 1 ఇయర్ అండి. 1 ఇయర్ లో నీలి రవి అండి. ఓకే, 1 ఇయర్ అండి. మదర్ మిల్క్ వచ్చేసి 17 లీటర్స్ అండి. ఓకే, మంచి సంవత్సరం దూడ అండి. ఇది క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. మీకు ఎవరికైనా చిన్న దూడలు కావాలన్నా ఉన్నాయి, అట్లాగే పెద్ద దూడలు కావాలన్నా కూడా వీళ్ళ ఫామ్ లో ఉన్నాయండి. సరే, ఇక్కడైతే ప్రజెంట్ మనకి 18 దూడలు ఒక బుల్ అని చెప్పాము. ఇప్పుడైతే బుల్ తీసుకొస్తున్నారు, చూసుకోవచ్చు. సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా? బుల్ది చాలా స్పెషల్ బుల్ అండి. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? ఇది అందరూ 2.5 ఉంటుందండి. 2.5. ఓకే, 2.5 సంవత్సరాలు ఉన్నాయి. హెవీ క్వాలిటీ బుల్ అండి. ఓకే, జాఫ్రాబాడీలో గిర్ బ్రీడ్ అండి, నీలి రవి ప్లస్. ఇప్పుడు క్రాస్ చేస్తుందా సార్? ఇప్పుడు ఈ క్రాస్ చేస్తూ అంటే కొన్ని 1-2 అయితే చేసిందండి. అంటే క్రాస్ చేసే ఏజ్కే వచ్చింది. ఓకే, ఓకే, ఇంకా మనం సూడి పరీక్షలు అయితే చేపిలేదండి. ఓకే, మంచి హెవీ క్వాలిటీ బుల్ అండి. హెవీ క్వాలిటీ బుల్. 2 ఇయర్స్ 2.5 అండి. ఓకే, 2.5 ఉంటుంది. దీని క్వాలిటీ చూసుకోండి మీరు. 3 ఇయర్స్ కూడా ఇంకా రాలేదు. ఓకే, సైజ్ మాత్రం బాగుంది. బుల్ సైజు ఒరిజినల్ గిర్ బ్రీడ్ అండి బుల్. ఓకే, మంచి స్పెషల్ బుల్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా లేత వయసు బుల్ అండి. 2.5 ఇయర్సే కాబట్టి రైతులు ఈ దూడలని కొనుక్కొని ఈ బుల్ పెట్టుకున్నారు అనుకోండి, రైతులకి చాలా యూజ్ ఉంటుందండి. ఇప్పుడు మ్యాక్సిమం చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ఇది ఉంటుంది అనమాట. బుల్ కూడా లేత వయసుతేనండి. 2 days అవుతుందండి ముక్కుతాడేసి. ఓకే, 2 days 3 days అవుతుంది ముక్కుతాడేసి. చాలా హై క్వాలిటీ బుల్ అండి. జఫ్రాబాడీ నీలి రవి ప్లస్ జఫ్రాబాడీలో నీలి రవి బుల్ గిర్ బ్రీడ్ అండి. టాప్ క్వాలిటీ బుల్. సార్ ఇప్పుడు మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ దూడల విషయానికి వస్తే? బుల్ మన దగ్గర మొత్తం 18 దూడలు ఉన్నాయండి. 18లో 1 ఇయర్ బుల్ ఒకటి ఉంది. ఇది 2.5 ఇయర్స్ బుల్ ఒకటి ఉంది. 19 అనమాట. దీంతో 19 అండి మొత్తం. టోటల్ అయితే 19 అయితే టోటల్ 19. మొత్తం ఫీమేల్ కాప్స్ 2 మేల్ కాప్స్ ఉన్నాయి. అదండి, చూసుకోవచ్చు. దీని హైట్ కానీ సైజ్ కానీ చాలా బాగుంది. హెవీ సైజ్ ఉన్నదండి బుల్. మీకు దూడలతో పాటు బుల్ కూడా కొనుగోలు చేయొచ్చు అని కూడా బుల్ అయితే ఇక్కడ బుల్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అయితే వీటి రేట్లు ప్రతి ఒక్క రేటు కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుందని చెప్పి శ్రీనివాస్ గారు అయితే మనకి చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం కల్లూరులో ఉన్నాం. సార్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్ ఒకసారి చెప్పండి సార్. 997057858118 94040947. ఓకే, ఈ 2 నెంబర్ల కాంటాక్ట్ చేసి అయితే వాళ్ళ లొకేషన్ కానీ మీకు అన్ని ప్రైజ్ విషయం కూడా చెప్పడం జరుగుతుందండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడైతే చెప్తున్నారు. రైతులు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.